మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్పీ విద్యార్థి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్త సమావేశం పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. నిన్న జరిగిన కాంగ్రెస్ పార్టీ కుట్ర యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం మొత్తం చూడడం జరిగింది. కీషాంక్ అనే సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ని ఏదో గుంపు మేస్త్రి పోస్టులు ఏదో పెట్టిండని చెప్పి ఆయన కేసీఆర్ గారు ఎమ్మడి బస్సు యాత్రలో పాల్గొంటుండు. నిన్న అక్రమంగా చౌటుపల్లి దగ్గర అరెస్ట్ చేసి చౌటుపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్త తరఫున విద్యార్థి భవన్ తరఫున ఈరోజు కేసీఆర్పై నిందలు వేస్తున్న గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్పీ బీఆర్ఎస్పీ వద్ద కూడా హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో నీకు తగిన గుణపాఠం చెప్తాం. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతామనే కక్షతోని సోషల్ మీడియా కీషాంక్ అన్నపై ఈరోజు కేసు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిన్న రేవంత్ రెడ్డి గురించి ఏదో మాట్లాడని చెప్పి బీజేపీ కాంగ్రెస్ ఒకటై కుమ్మక్కై ఈరోజు తాజా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారి పోరు యాత్ర బస్సు యాత్రలో అడ్డుకొని 48 గంటలు ఈసీకి ఏదో బోగస్గా చెప్పి ఈసీ కాంప్లైంట్స్ ఈసీ గారు ఇదేదో పెద్ద జరిగిందని చెప్పి కేసీఆర్ గారు రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లు ఎక్కువ గెలుస్తున్నారని చెప్పి కుట్రతోని ఈరోజు కేసీఆర్ గారి బస్సు యాత్ర ఆపేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి భవన్ తరఫున ఈ గుంపు మేస్కి ఒకటే హెచ్చరిస్తున్న, నీకు దమ్ముంటే పార్లమెంట్లో గెలిచి చూడు, అంతేగాని మోడీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఒకటే కుమ్మక్కై ఈరోజు కేసీఆర్ గారి బస్సు యాత్ర అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకోవడాన్ని టీఆర్ఎస్పీ విద్యార్థి భవన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్తారు. లేని పక్షంలో విద్యా విభాగం సోషల్ మీడియా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులను అడ్డుకుంటాం, మిమ్మల్ని ఊళ్ళని తిరగని అని చెప్పి మరొకసారి టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నువ్వు రేవంత్ రెడ్డి ఒకటే. ఈరోజు మీరు సీట్ల దగ్గర కుంభకాయలు తెలియదా? సికింద్రాబాద్లో ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ తెలియదా? మల్కాజ్గిరిలో నువ్వు ఈటెల రాజేందర్ కుమ్మక్కై ఈరోజు కిషన్ రెడ్డికి బెండై మీరు కేంద్ర ప్రభుత్వంలో మోడీ వస్తుందని చెప్పి భయం లాగులు తెచ్చుకొని మీ ఇద్దరు ఒకటై ఈరోజు కేసీఆర్ గారు అనేకమైన ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బంది పెడుతున్న విషయం తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది. ఈరోజు రైతుల విషయంలో రైతులు కన్నీళ్ళు తీస్తారు. ఇవన్నీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు, విద్యార్థులు, మేధావులు అందరూ బుద్ధి చెప్తారని చెప్పి మరొకసారి టీఆర్ఎస్ వ్యాధంలో హెచ్చరిస్తున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధిక పార్లమెంటు సీటు గెలుస్తుందనేటువంటి ఒక సర్వే ద్వారా తెలుసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరియు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళిద్దరు కూడా ఒక కుట్రపూరితమైన ఆలోచనలు చేసి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ప్రజల్లో నెరవేరకపోవడం మూలాన ప్రజలు ఎక్కడ రియాక్ట్ అవుతారో, ఈ సోషల్ మీడియా ద్వారా ప్రజలు ఎక్కడ చైతన్యం అవుతారో అని చెప్పేసి ఒక బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా అధ్యక్షుడిని అక్రమంగా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఎందుకనంటే వాళ్ళు చెప్పినటువంటి పథకాలకు వాళ్ళు చేసే పనులకు ఎలాంటి సంబంధం లేదు. ప్రజలు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఇంకా ఎక్కువ చైతన్యవంతమై రేపు వచ్చే ఎలక్షన్లో ఎక్కడ వాళ్ళకు డిపాజిట్ కూడా లేకుండా పోతేనే భయంతో సోషల్ మీడియాని అడ్డుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర పితామహుడుగా ఉండి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి బంగారు తెలంగాణగా మార్చినటువంటి కేసీఆర్ అధికారం పోగానే ఇవాళ అతను ప్రచారంలో తిరుగుతుంటే ప్రజల్లో వచ్చేటువంటి ఒక స్పందనను చూసి తట్టుకోలేక వీళ్ళ ప్రచారానికి అడ్డుకట్టేయాలని చెప్పేసి అని కేసీఆర్ని కూడా ప్రచారానికి పోకుండా ఒక తప్పుడు యాక్టులు పెట్టి వారిని అక్రమంగా అరెస్ట్ చేయించడం కోసం, ప్రచారాన్ని ఆపడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఖబర్దార్, ముందే చెప్తున్నాను, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో అధికారుల కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు. ప్రజలని భ్రష్టు పట్టించడం కోసం, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం నిరంతరం అబద్ధాలు ఆడుతూ కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టి ఈ రకరకాలైనటువంటి వేషాలు వేస్తున్నారు. రాబోయే కాలంలో రేపు వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం అనేది ఖాయం. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో అసలు ఈ మధ్యకాలంలోనే అవిశ్వాసం వచ్చి ప్రభుత్వం పడిపోయే ఆలోచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రాకున్నా కూడా గత 4 సంవత్సరాల తర్వాత డిపాజిట్లు లేకుండా డిపాజిట్లు గల్లంతైపోయి బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కక్షపూర్తి చర్యలు పెట్టి ఈరోజు సోషల్ మీడియా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఇంకా ఎవరు వస్తే వాళ్ళని చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి బీఆర్టీయూ తరఫున, కార్మిక సంఘాల తరఫున ముఖ్యంగా ఇంకోటి హెచ్చరించదలుచుకున్నాం.
ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అసంఘటితంగా కార్మికులు తీవ్రమైనటువంటి బాధలలో ఉన్నారు. ఇప్పటివరకు అంగన్వాడీ టీచర్లకు 5 నెలల నుంచి 4 నెలల నుంచి జీతాలు లేవు. ఇప్పటికీ ఏ ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాలు శాలరీస్ ఇచ్చేటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. అదేవిధంగా ఇలా ఆటో కార్మికులు దాదాపు ఒక 250 మంది ఆత్మహత్యలు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు భవిష్యత్తులో 5,000 నుంచి 6,000 మంది చనిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. ఒక ఆటో కార్మికులే కాదు, అనేక రంగాల వాళ్ళు తీవ్రమైనటువంటి బాధలలో ఉన్నారు. అందువల్ల ఈ యొక్క ప్రభుత్వాల్ని మనం గద్దె దించి దగ్గర రాకుండా చేస్తే మాత్రమే మనకు భవిష్యత్తులో ప్రజలకు ఒక మంచి ప్రజారంజక పాలన వస్తుందనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మా పోరాటాన్ని అడ్డుకోలేరు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్నటువంటి సమస్యలను మీరు కొనొచ్చు, కానీ సోషల్ మీడియా ఎవరి స్వాతంత్ర హక్కును వాళ్ళు ఉపయోగించి సోషల్ మీడియా ద్వారా మీ యొక్క వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు చెప్పినటువంటి కల్లిబల్లి మాటలు, అబద్ధ హామీలన్నీ కూడా నెరవేర్చకుండా రాష్ట్రంలో కాలయాపన చేస్తున్నటువంటి మీ విధానాన్ని ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాడేందుకు బారాస అన్ని సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. బారాస రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అన్ని సమస్యల మీద పోరాడడానికి, మీ హామీలు నెరవేర్చేందుకు మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని టోటల్గా మొత్తం కూడా క్షీణించే విధంగా మీరు వ్యతిరేక పాలన జరుగుతుంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బారాస సర్వే అన్ని ఆధారంగా బారాసకు ఎక్కువ స్థానాలు వస్తున్నాయి. కాబట్టి మా బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నాం. అప్రజాస్వామికంగా నిన్న మా రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గౌరవనీయ కృష్ణ గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన విషయం, అలాగే పెద్దల గౌరవనీయులు తెలంగాణ సాధకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రచారం నిలిపేస్తున్న 45 గంటల చేసిన చర్యని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి నిరంకుశ పాలనలో ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన అంటూ నిరంకుశంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గుంపు వేసారు. గుంపు కూడా చెప్తున్నాం, ఖబర్దార్ మరొక్కసారి ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి కేసీఆర్ నడుపీగించి గత 8 రోజులుగా చేసిన బస్సు యాత్రకి బెంబేరెత్తిపోయి రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలిచే పక్షంలో ఎట్లా అడ్డుకట్ట వేయాల ఉద్దేశంతో కేసీఆర్ గారి పర్యటన ఆపినా, కృష్ణ గారిని అక్రమ అరెస్ట్ చేసినా, ఇటువంటి అడ్డుకలు కల్పించినా కానీ మేమంతా కార్యకర్తలమంతా సైనికులుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో మ్యాక్సిమం సీట్లు సుమారు 8 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఇంకా అత్యధికంగా గెలిచే విధంగానే మా ప్రజలు కొనసాగిస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇటువంటి అప్రజాస్వామిక పనులు మానుకోకపోతే గవర్నమెంట్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. మరొకసారి ఈ కృష్ణ గారి అరెస్ట్ని, కేసీఆర్ గారి మీటింగుల్ని 2 రోజుల పాటు బహిష్కరించే విషయాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ